హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 38వ బుక్ ఫేర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, బుక్ ఫేర్ సలహాదారు సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హైదరాబాద్ బుక్స్ ఫేర్ అధ్యక్షుడు కవి యూకబ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి బుక్ ఫేర్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఒక శక్తివంతమైన ఆయుధమని, ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. పుస్తక ప్రదర్శనను జిల్లాలకు విస్తరిస్తామని, గ్రంథాలయాలకు పుస్తకాల కోసం నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేటి కాలంలోనూ ఏటా 15 లక్షల మంది పుస్తక ప్రదర్శనకు రావడం శుభ పరిణామమని తెలిపారు. విలువలతో కూడిన విద్యే ముఖ్యమని, ప్రస్తుత విద్యా వ్యవస్థ కేవలం మార్కులు, ర్యాంకులు చుట్టూనే తిరుగుతుందని, ఇది మనిషిని సంస్కరించలేకపోతుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాటి తరం ఆలోచన విధానం, విలువలు నేడు కల్తీ అయిపోయాయని చెప్పారు. కేవలం ఉద్యోగం, సంపాదన ధోరణిలో పడి మానవ జన్మ సార్థకతను మర్చిపోతున్నారని తెలిపారు. పాతకాలపు సంస్కారం మళ్ళీ రావాలంటే గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు, పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉందని ఆయన గడచిన 10 సంవత్సరాలు చేసిన అప్పుకు 10 సంవత్సరాల 2 జూన్ 2014లో ఈ రాష్ట్రం యొక్క అప్పు 64,000 కోట్ల రూపాయలు. అంటే మరి రాజకీయం అనుకోవద్దు. ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 64,000 కోట్ల రూపాయలు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం చేసిన అప్పు 8 లక్షల కోట్లు. ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటే ఈ రోజున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అప్పు. అంటే వడ్డీ, అప్పు కాదు వడ్డీ. అంటే గడిచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అప్పు తెచ్చి 1,50,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వచ్చింది. నెంబర్ 1 మొట్టమొదటిది. అట్లాగే ఏ సంక్షేమ కార్యక్రమాలు, జీతభత్యాలు నెట్గా మళ్ళీ ట్యాక్స్లు వేస్తే తప్ప మళ్ళీ ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయినా కూడా ఒక్క రూపాయి ట్యాక్స్ వేయకుండా నడిపించే కాదు. ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదు. నేను ఇప్పుడు చెప్పింది అదే. సమాజంలో మార్పు రావాలంటే ఇది అన్నిటికీ కూడా వర్తిస్తుంది.